అరే మామ, ఏం సినిమా తీశారురా! 2002లో శామ్ రైమీ తీసిన 'టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్' తర్వాత నేను స్పైడర్ మ్యాన్‌ని ఇంత సీరియస్‌గా తీసుకున్న సినిమా అయితే ఇదే. కానీ ఒక్కసారి బ్రాండ్ న్యూ డే ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీయా? స్పాయిలర్స్ లేకుండా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం ముందుగా. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే ఈ మూవీ యావరేజ్ నుంచి గుడ్ అనే రేంజ్‌లో అనిపించింది అంతే సినిమా. ఎందుకంటే ఈసారి మార్వెల్ యాక్షన్ కన్నా ఎమోషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది మామ. ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్ వైబ్ అయితే మనం స్ట్రాంగ్‌గానే ఫీల్ అవుతాం. ఇది మార్వెల్ తెచ్చిన ఒక బ్రాండ్ న్యూ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అందరూ థియేటర్‌లో ప్రతి చిన్న డీటెయిల్‌కి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది జస్ట్ స్పైడీ సినిమా కాదు మామ. రాబోయే ఎంసీయూ ఫేసెస్‌కి గట్టిగా బేస్‌మెంట్ ఏసిన సినిమా. సో వెళ్ళి థియేటర్స్‌లో ఎంజాయ్ చేయండి. టామ్ హాలండ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా మెచ్యూర్‌గా ఉంటది. కానీ 'నో వే హోమ్' రేంజ్ ఎలివేషన్‌లో, మల్టీవర్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎక్స్‌పెక్టేషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని వెళ్తే బాగానే ఎంజాయ్ చేస్తారు. అయితే ముందుగా స్టోరీలోకి వెళ్తే, 'నో వే హోమ్‌లో' మనకు జరిగింది తెలిసిందే. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ తర్వాత ప్రపంచం మొత్తం పీటర్‌ని మర్చిపోద్ది. అదే టైంలో మానవుడు తన ఐడెంటిటీని దాచుకొని సిటీలో అందరిని సేవ్ చేస్తూ ఉంటాడు. న్యూయార్క్ మొత్తం స్పైడర్ మ్యాన్ లవ్ చేస్తుంటది. కానీ మనోడికి మాత్రం కంప్లీట్‌గా లోన్లీనెస్సే ఉంటది. ఒంటరిగా ఉంటాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడు. గర్ల్ ఫ్రెండ్ ఉండదు. తన బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అయితే అదే టైంలో సిటీలో కొంతమంది విలన్స్ ఎంటర్ అవుతారు. అయితే మనోడు వాళ్ళని ఎలా ఫేస్ చేశాడు అనేది ఒక సినిమా ఒక స్టోరీ మావ. ఫస్ట్ హాఫ్‌లో పీటర్ స్ట్రగుల్స్‌ని చాలా రియలిస్టిక్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే టైంలో పనీషర్‌తో ఐడియాలజీ క్లాస్ కూడా సూపర్‌గా ఉంటది. పనీషర్ ఏమో క్రిమినల్స్‌ని డైరెక్ట్‌గా ఏసేద్దాం ఒక వేటుకే అని అంటాడు. కానీ స్పైడర్ మ్యాన్ మాత్రం ఒక ఛాన్స్ ఇద్దాంలే అనే నమ్మకంతో ఉంటాడు. ఈ 2 ఆపోజిట్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే స్ట్రీట్ ఫైట్స్ అయితే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి మామ. మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ వెబ్స్. ట్రైలర్‌లో చూపించినట్టే తన బాడీలో కొన్ని జెనెటిక్స్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు వెబ్స్ అయితే రావు. కొన్నిసార్లు అయితే కంట్రోల్ లేకుండా పొలం తనుకొచ్చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా? లేక మిస్టీరియస్ విలన్స్‌ని ఫేస్ చేయాలా? అనే టెన్షన్ అయితే బాగా వర్కౌట్ అయింది అక్కడ. ఇంకో చిన్న డీటెయిల్ అయితే నాకు బాగా నచ్చింది మామ సినిమాలో. స్పైడర్ మ్యాన్ స్వింగ్ అయ్యేటప్పుడు కెమెరా పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వదు మామ. కొంచెం ఫ్రేమ్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికొస్తది. అదైతే ఇంటెన్షనల్‌గా రియలిస్టిక్ ఫీల్ కోసం చేసినట్టే ఉంది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి అయితే మంచి ఇంప్రెషన్ ఇచ్చింది నాకైతే. విలన్ గురించి ఎక్కువ చెప్పడం మామ స్పాయిలర్ అయిపోద్ది. కానీ రివ్యూల వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. విలన్ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం డెప్త్ ఉంటాయి. ఇంపాక్ట్ ఇంకా పెరిగేదేమో మరి. సో నాకైతే పర్సనల్‌గా టామ్ హాలండ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అనిపించింది. పీటర్ పార్కర్ లోన్లీనెస్, ఆ గిల్ట్, రెస్పాన్సిబిలిటీ అన్నీ చాలా న్యాచురల్‌గా క్యారీ చేశాడు మామ. హీరోలా కాకుండా ఒక నార్మల్ కామన్ మ్యాన్ లాగా కనిపిస్తాడు మామ. అక్కడే ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తది మనకి. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ పర్సన్ స్వింగింగ్ షాట్స్, ప్రాక్టికల్ స్టంట్స్, వీఎఫ్ఎక్స్ అయితే చాలా క్లీన్‌గా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో హల్క్ ఎంట్రీ, థియేటర్‌లో విజిల్స్ అయితే పక్కా కొడతారు మామ. బిల్డింగ్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఎస్పెషల్లీ 3డీలో చూస్తే పైసా వసూలని చెప్పాలి. కానీ మార్వెల్ హల్క్‌ని ఎందుకో ఎక్కువ యూజ్ చేయట్లేదు మామ. ఏదో లిమిటెడ్‌గా యూజ్ చేసి క్యామియోలాగా వచ్చి పడేస్తున్నారు అంతే మరి. హల్క్ కెపాసిటీ తెలియట్లేదు మనోళ్ళకి మరి. మూవీలో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే ఎమోషనే. ఎంజేతో పీటర్ రిలేషన్‌షిప్, నెడ్ ఫ్రెండ్‌షిప్ అన్నీ మంచి ఫీల్ ఇస్తాయి. క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా జెన్యూన్‌గా కనెక్ట్ అవుతే పర్లేదు. నెగెటివ్‌లు ఏమన్నా ఉన్నాయంటే సినిమా స్టార్టింగ్ ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్లో అనిపిస్తది మామ. క్లైమాక్స్ తర్వాత లాస్ట్ 20 మినిట్స్ కూడా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తది. ఇంకా యాక్షన్ లవర్స్‌కి ఈ సినిమా కొంచెం స్లో అనిపించే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ ఫోకస్ మొత్తం క్యారెక్టర్ జర్నీ మీద ఉంటది కాబట్టి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, టామ్ హాలండ్ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీస్ చూడకపోతే, పనీషర్ గురించి ఐడియా లేకపోతే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ మీకైతే ఫుల్ కనెక్ట్ అవ్వవు మామ. ఎందుకంటే మంచిది ఒకసారి ప్రీవియస్ మూవీస్ అన్నీ ఒక రీకాల్ చేసుకొని వచ్చండి. అది మంచిది. మరి ఈ సినిమా మనం టికెట్ మీద పెట్టే డబ్బులకి వర్తా అని అడిగితే యాస్ ఏ మార్వెల్ ఫ్యాన్‌గా అయితే పక్కాగా థియేటర్‌లో చూడండి మామ ఈ సినిమాని. అసలు మిస్ అవ్వకండి. జనరల్ ఆడియన్స్‌గా చెప్పాలంటే ఎక్స్‌పెక్టేషన్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకొని వెళ్తే మంచి ఎమోషనల్ సూపర్ హీరో మూవీ ఏదో చూస్తారు. కానీ ఫుల్ మాస్ ఎలివేషన్‌లో, నాన్ స్టాప్ యాక్షన్‌లో, నో వే హోమ్ రేంజ్ ఫ్యాన్ సర్వీస్ కోసం వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే మార్వెల్ మళ్ళీ ట్రాక్ మీదకొచ్చింది మామ. రీసెంట్ మార్వెల్ మూవీస్‌లో మిస్సింగ్ అయిన ఎమోషన్‌ని ఈ సినిమాతో మళ్ళీ తీసుకొచ్చింది. మీకు ఒక ఎమోషనల్, మెచ్యూర్ వెర్షన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ చూడాలనుకుంటే ఈ మూవీని పక్కాగా ట్రై చేయండి. కానీ ఓన్లీ యాక్షను, మాస్ ఎలివేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంటే మాత్రం ఇదైతే ఆ టైప్ మూవీ అయితే కాదు మామ. సో ఈ మూవీకి నా రేటింగ్ 8.5 ఔట్ ఆఫ్ 10. యాక్షన్ కన్నా ఎమోషన్‌తో పీటర్ పార్కర్‌ని మళ్ళీ మనకు దగ్గరికి తెచ్చిన గ్రౌండెడ్ స్పైడర్ మ్యాన్ మూవీ ఇది. ఎండ్ క్రెడిట్స్ అయితే అసలు మిస్ అవ్వకండి బాబు. ఎండింగ్‌లో ఒక ఇంపార్టెంట్ ఎండ్ క్రెడిట్ సీన్ ఉంటది. అది మాత్రం మిస్ అవ్వకండి. అయితే ఈ సినిమా ముందే చూసినోళ్ళకి నా తరపు నుంచి ఒక చిన్న క్వెషన్ మామ. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఫస్ట్ టైం వెబ్ షూట్ చేసినప్పుడు ఎన్ని సెంటీమీటర్ల దూరం ఆ వెబ్ వెళ్ళిందో మీకు తెలిస్తే కామెంట్స్‌లో స్పేస్ ఇచ్చి ప్రభాస్ అని టైప్ చేయండి మామ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నా నెక్స్ట్ వీడియోలో బ్రాండ్ న్యూ గిఫ్ట్ ఇస్తా. సో ఈ వీడియోకి అయితే అంతే మామ. లవ్ యూ మామ. టేక్ కేర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఉంటా మరి.